ములుగు ఏజెన్సీలో రైతుల ప్రాణాలు తీస్తున్నాయి మొక్కజొన్న సీడ్ కంపెనీలు. ఈ కంపెనీలను నమ్ముకుని దిగుబడి రాక అప్పుల పాలై మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక మధుకృష్ణ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది కూడా సీడ్ కంపెనీల విత్తనాలు వేసి నష్టపోయిన మధుకృష్ణ ఈ ఏడాది కూడా మొక్కజొన్న సాగు చేశాడు. అయితే సీడ్ కంపెనీల ప్రతినిధులు చెప్పినంతగా దిగుబడి రాలేదు. కంకులకు గింజలు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు మధుకృష్ణ. దీంతో కొంతకాలంగా ఆందోళనగా ఉన్నాడు. సాగు తీసుకున్న అప్పు కట్టాల్సిందేనంటూ సీడ్ కంపెనీ ప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే మరో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కంకులు తిన్నందుకు 6గురికి పక్షవాతం రాగా 20 మందికి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. సాగవుతున్న కంకుల్లో మెర్కురీ, లెడ్ అధికంగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లీగల్గా దొరకకుండా ఉండేందుకు ఒప్పందాలు సీడ్ కంపెనీలు ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. ఈ విషయాలన్నీ చూస్తుంటే అమాయక గిరిజనులతో ప్రమాదకర విత్తనాలు సాగు చేయిస్తున్నట్టు తేలిపోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పటికట్టు ములుగు జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు నకిలీ సీడ్ విత్తనాలు వేసి కూడా అటు రైతులైతే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. సుమారుగా ఎంతమంది ఇలా నష్టపోయారు? అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 6,000 ఎకరాల విస్తీర్ణంలో రైతులందరూ కూడా ఈ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. స్వయంగా బిగ్ టీవీ అక్కడికి వెళ్ళి పరిశీలించింది. చాలామంది రైతులు అటు ఊరు పేరు లేని విత్తనాలను వాళ్ళు నాటారు. దాదాపుగా 4 టన్నులు దిగుబడి వస్తుందంటూ ఆ సీడ్ కంపెనీలు ప్రతినిధులు చెప్పినప్పటికీ అసలు కేవలం 1 ఎకరానికి 500 కేజీలు కూడా దిగుబడి రాని పరిస్థితి ఉంది. దాంతో తీవ్రంగా నష్టపోయారు. మరొకటి, ఇవన్నీ కూడా జన్యు మార్పిడి విత్తనాలనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన బిగ్ టీవీ విస్తృతమైన కథనాలను ప్రసారం చేసింది. దీనిపైన అటు మంత్రి సీతక్క కావచ్చు, అట్లనే రైతు కమిషన్, ములుగు జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా స్పందించారు. దానిపైన విచారణ జరుగుతుంది. తాజాగా అప్పుడే అటు బిగ్ టీవీ తన కథనాలలో చాలా అన్ని వివరంగా చూపించింది. అక్కడ వాడుతున్న మందులు కావచ్చు, అట్లనే అక్కడ జరుగుతున్న మొక్కజొన్న అటు వ్యవసాయం పేరుతో అటు మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ ఒక ల్యాబొరేటరీగా తన అమాయక గిరిజనుల వ్యవసాయ క్షేత్రాలని మలుచుకున్న పరిస్థితిని అయితే మనం చూపించాం. తాజాగా మధుకృష్ణ అనే యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటికే 8 మంది రైతులు ఈ దిగుబడి రాక తీవ్ర అప్పుల పాలైపోయి ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మధుకృష్ణ నిన్న ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడినాక కూడా ఈ మల్టీనేషనల్ విత్తనాల కంపెనీలు ఆగలేదు. అతను వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పాలి. లేని పక్షంలో మిమ్మల్ని మావోయిస్టు కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులు దిగుతూ అతని కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న అధికారులందరినీ కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీల విత్తనాల వ్యాపారులందరూ కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఆడిందే ఆటగా అక్కడంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మధుకృష్ణ అటు నిన్న ఆత్మహత్యయత్నం చేశాడు. వరుసగా 4వసారి తనకున్న 2 ఎకరాలలో ఏటిగా 7 లాభం వస్తుంది, ఈసారైనా మంచి దిగుబడి వస్తుంది అంటూ ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఈసారి హైటెక్ కంపెనీ రకానికి సంబంధించిన అటు మొక్కజొన్న విత్తనాలను నాటాడు. కానీ 500 కేజీలు కూడా దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా అప్పుల పాలైపోయాడు. వరుసగా 4 ఏళ్ల పాటు అప్పుల పాలవడంతో ఇక తనకు దిక్కు లేదనుకున్నాడు. కానీ కంపెనీ ప్రతినిధులు మాత్రం గతంలో చేసిన అప్పులు కావచ్చు వాటినన్నిటికీ ఒత్తిడి పెట్టడంతో తీవ్ర ఆందోళనకు గురైన అటు మధుకృష్ణ నిన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. ప్రస్తుతం అటు మధుకృష్ణ మృతదేహాన్ని తీసుకొని అటు చిరుతపల్లి గ్రామస్తులందరూ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఒక పక్క పోలీసులు తీవ్రంగా నిర్బంధిస్తూ ఉన్నారు. మీరు గనక ఎటువంటి ఆందోళనకు దిగినా మీ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు కూడా వాళ్ళపైన ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. ఇతను అటు ఆ పురుగు ఈ వ్యవసాయం వల్ల కాదు వ్యక్తిగత కారణాలతో చనిపోయాడంటూ చెప్పాలంటూ కుటుంబ సభ్యులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కూడా బాధిత కుటుంబం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే
బిగ్ టీవీ విస్తృతమైన కథనాలను ఇచ్చింది. అక్కడ జరుగుతున్నదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. ఇప్పుడు ఈ మొక్కజొన్న కంకులు తిన్న అనేక మంది అనారోగ్యం పాలైపోయారు. వాళ్ళందరూ కూడా కదలలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైపోయారు, పక్షవాతానికి గురయ్యారు. ఇవన్నీ కూడా కేవలం ఈ కంకులు తినడం వల్ల, అక్కడ వ్యవసాయం చేయడం వల్ల జరుగుతుందంటూ బాధితులు స్వయంగా చెప్పిన నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా ములుగు జిల్లా కలెక్టర్ దృష్టికి, అట్లనే ప్రభుత్వం దృష్టికి కూడా బిగ్ టీవీ తీసుకొచ్చింది. ఇప్పటికే వీటిలన్నింటినీ మొక్కజొన్న కంకుల్ని సేకరించారు. వాటిని ల్యాబ్కి టెస్టింగ్ కోసం పంపించారు. నిజంగానే ఇవి జీన్ మాడిఫైడ్ అంటే జన్యు మార్పిడి చేసిన విత్తనాలా లేకుంటే బీటీ విత్తనాలు సాగు చేస్తున్నారా అనే కోణంలో అయితే అటు ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పుడు మధుకృష్ణ ఆత్మహత్యతో మరొకసారి ప్రభుత్వం సీరియస్గా దీనిపైన దృష్టి సారించింది. నిజంగానే విత్తనాల కంపెనీలు కనుక బాధితులపైన ఒత్తిడి తెస్తే వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తామంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మధుకృష్ణ మృతదేహాన్ని తీసుకొని అక్కడ అటు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేయాలి, ఆందోళనకు దిగాలంటూ చిరుతపల్లి గ్రామస్తులందరూ కూడా సిద్ధమవుతున్నారు. కానీ గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు, అటు ఐటీడీఏ అధికారులు కూడా చేరుకున్నారు. మధుకృష్ణ ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపైన వాళ్ళందరూ కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. అట్లనే సీడ్ కంపెనీలు, ఆ హైటెక్ సీడ్ కంపెనీలు ఆయన వ్యవసాయానికి వాడాడంటూ చెప్తున్న నేపథ్యంలో ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశాడు, ఏం జరిగిందనే కోణంలో కూడా విచారణ అయితే చేపట్టారు. అఖిల, అయితే పవన్ ఇప్పటికే అటు సీడ్స్కి సంబంధించి కూడా టెస్టింగ్కి పంపినట్టు తెలుస్తుంది. మరి దాని రిపోర్టు ఎప్పుడు రానుంది? వచ్చిన తర్వాత అక్కడ అధికారులు వెళ్ళి చర్యలు తీసుకునే అవకాశం ఏముందా? ప్రస్తుతం గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే అటు ములుగు జిల్లా కలెక్టర్ ఆయనతో మాట్లాడడం జరిగింది, దివాకర్తో. ఆయన ప్రాథమికంగా మా దృష్టికి 2000 ఎకరాల్లో ఈ వ్యవసాయం జరుగుతున్నట్టుగా తెలిసింది అంటూ చెప్పారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా వెళ్ళి ఆయా గ్రామాలలో ఎంత విస్తీర్ణంలో సాగు జరుగుతుంది పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరించాలంటూ చెప్పారు. మరోపక్క రైతు కమిషన్ కూడా ఈ నెల 25వ తారీఖున ములుగు జిల్లాలో ఈ బాధిత ప్రాంతాలన్నింటినీ కూడా ఈ మొక్కజొన్న సాగు చేస్తున్న 3 మండలాలు ములుగు, వాజేడు, అటు వెంకటాపురంతో పాటు ఆ భద్రాచలంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైన వ్యవసాయ విత్తనాలు, అటు మొక్కజొన్న విత్తనాలతో సాగు జరుగుతున్నట్లుగా గుర్తించారు. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సేకరించిన ఈ మొక్కజొన్న కంకుల్ని టెస్టింగ్ కోసం ఢిల్లీకి పంపించారు. వాటి వివరాలు వచ్చిన తర్వాత అటు మల్టీనేషనల్ కంపెనీలపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే పంపించిన వాటికి సంబంధించిన శాంపిల్స్ సేకరించి పంపించిన వాటికి సంబంధించిన వివరాలు అందే అవకాశం ఉంటుంది. పూర్తి నివేదిక అందిన తర్వాత అటు ఈ విత్తనాల వ్యాపారులు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి ఈ విత్తనాలను తీసుకొస్తున్నారు, దానిపైన కంపెనీ పేర్లు లేకుండా ఎందుకు అమ్మకాలు జరుపుతున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులు దీనికి బాధ్యులైన వాళ్ళందరిపైన కఠిన చర్యలకైతే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే మంత్రి సీతక్క చాలా సీరియస్గా స్పందించారు. ఇటువంటి విత్తనాలు విక్రయించే వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామంటూ ఆమె హెచ్చరించారు. ములుగు జిల్లా కలెక్టర్ కూడా ఈ వ్యాపారులందరూ కూడా అక్కడ ఉన్న గిరిజనులతో ఎటువంటి ఒప్పందం లేకుండా వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేపిస్తున్నారన్నట్టు మా దృష్టికి వచ్చింది. రైతుల అమాయకత్వాన్ని వాళ్ళు తమ ఆసరాగా చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు. ఇప్పుడు మధుకృష్ణ ఆత్మహత్యతోనైనా వెంటనే మరొక ప్రాణాలు పోకుండా నిలువరించాలి, రైతుల్ని కాపాడాలి. ఇప్పటికే చిరుతపల్లి గ్రామంలో అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు. 8 మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇటువంటి విత్తనాల సాగుతో. ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటూ అక్కడ చిరుతపల్లి గ్రామస్తులు, చుట్టుపక్కల వాజేడు, అటు ములుగు మండలాల ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక మార్లు అటు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కావచ్చు, అటు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయాలు ఎదుట తమ గోడును వెళ్ళబోసుకున్నారు, అనేక సార్లు ఆందోళన చేశారు. కానీ ఈ విత్తనాల కంపెనీల వ్యాపారుల ఒత్తిడితోనే అధికారులు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారనే ఆరోపణ అటు గిరిజన రైతులు చేస్తున్నారు. మా అమాయకత్వాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఇక్కడంతా కూడా ఒక ల్యాబొరేటరీగా మార్చివేశారంటూ ఆ గిరిజనులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అఖిల, పవన్, అయితే ఎవరైతే మధుకృష్ణ ఉన్నారో తను ఇంతకు ముందు కూడా ఇదే పంట వేసి నష్టపోయినట్లు కూడా చెబుతున్నారు. అండ్ అలాగే ఎట్ ద సేమ్ టైం మరొకసారి కూడా ఈ నకిలీ విత్తనాల వల్ల మళ్ళీ పంట లాస్ అయ్యేది జరిగింది. అంటే ఇంతకు ముందు విత్తనాలు ఎవరైతే ఎక్కడైతే కొనుగోలు చేస్తారో ఇప్పుడు కూడా అక్కడే కొనుగోలు చేస్తారా? ఇది వరకు కూడా ఇంత నష్టం జరిగింది ఎందుకంటే నకిలీ విత్తనాలని తెలిసినా కూడా ఎవరు చర్యలు తీసుకోలేదా ఇంతకు ముందు? అందుకే ఇంతవరకు వచ్చిందనుకోవచ్చు.
అక్కడంతా కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా అయితే జరుగుతుంది. అక్కడ ఉన్న విత్తనాల వ్యాపారులు కావచ్చు, లేకుంటే ఆ కంపెనీ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా రైతులతో ఒక ఒప్పందం చేసుకుంటారు. వాళ్ళే విత్తనాలు ఇస్తారు, మీరు సాగు చేయండి, అధిక దిగుబడి వస్తుంది, ఆ దిగుబడిని మేమే ఆ అధిక ధరకు తీసుకుంటామంటూ వాళ్ళతో అక్కడంతా కూడా వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాళ్ళు చెప్పినట్లుగా అధిక దిగుబడి రాకపోగా అసలు ఆ దిగుబడి లేకుండా పోతుంది, పూర్తిగా రైతు నష్టపోయిన పరిస్థితి. అప్పుడు అసలు రంగు ఈ కంపెనీలన్నీ కూడా బయటపెడుతున్నాయి. మీకు ఇచ్చిన విత్తనాలు కావచ్చు, అట్లనే వాటికి స్ప్రే చేసిన పెస్టిసైడ్స్కి, పురుగు మందులకి సంబంధించి ఇంత ఖర్చు అయింది కాబట్టి ఈ ఖర్చు మీరు మాకు అప్పుగా ఉన్నారు, తిరిగి మరోసారి వచ్చే ఏడాది కూడా మా దగ్గర తీసుకొని వ్యవసాయం కనుక ఇవే విత్తనాలు తీసుకొని వ్యవసాయం చేసినట్లయితే ఈ అప్పు కొంతవరకు తీరిపోయే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో తక్షణమే అప్పు కట్టాలి అంటూ వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడంతో గిరిజనులు మరో దారి లేక వాళ్ళ దగ్గరే తిరిగి మరోసారి అవే విత్తనాలు తీసుకొని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఏటికా ఏడు ఈసారైనా మాకు దిగుబడి రాకపోతుందా, ఈసారైనా మంచి పంట చేతికి దక్కకపోతుందా అనే ఆశతో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. కానీ వీళ్ళ అమాయకత్వాన్ని, వీళ్ళ అవసరాన్ని వాళ్ళు తమకు అవకాశంగా మలుచుకొని వాళ్ళ విత్తనాల కంపెనీలు ఇటు గిరిజనులు మోసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మోసపోయిన రైతులు మరో దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలంటూ అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, ఇప్పుడు రైతు కమిషన్ కూడా దీనిపైన సీరియస్గా స్పందించింది. ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నింటినీ కూడా నివేదిక తెప్పించుకుంది. రేపు 25వ తారీఖున క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి నివేదిక ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి కూడా సమర్పిస్తామంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మంత్రులు కూడా చాలా సీరియస్గా అటు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగానికి ఇటువంటి విత్తనాలు అమ్ముతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పారు. ఒకవేళ నిజంగానే రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా ఇవి జన్యు మార్పిడి చేసిన విత్తనాలు అయితే ఖచ్చితంగా ఆయా కంపెనీలపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆహార పంటలలో ఎప్పుడు కూడా జన్యు మార్పిడి విత్తనాలు సాగు చేయడానికి అటు భారతదేశంలో దానికి అనుమతి లేదు కాబట్టి, ఇక్కడ ఎవరు చూడరు కాబట్టి అటు గిరిజన ప్రాంతాలలో వాళ్ళు ఈ రకంగా రహస్యంగా సాగు చేపిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారులు అయితే అనుమానిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించారు. త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం చిరుతపల్లి గ్రామస్తులు మాత్రం ఈ నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి, ఖచ్చితంగా విత్తనాల కంపెనీలపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అఖిల. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఎటు పోయినవరా అంటే బండోనికి పోయినా డబ్బులు కన్నా మరి ఇచ్చిండారా అంటే ఇయ్యలేదు, ఎట్టబడతట్టే తిట్టి మరి ధర్నాలు చేసింది కదా. మరి పోయి కలెక్టర్ని అడిగింది అని చెప్పి మాట్లాడిండు. మరి ధర్నాలు చేసినందుకు మరి కలెక్టర్ని పోయి డబ్బులు అడగాలని అట్లా తిట్టిండట్టే పడతట్టే తిట్టిందని అన్నాడు. మరి ఇచ్చిండారా ఇయ్యలేదు, అక్కడనే పోయి అడుక్కోండి అన్నాడు. మరి చాలా డల్లుగా మరి వచ్చింది ఇంటికి. ఏమైందిరా అట్లా పోతాను అంటే ఏం లేదు, నేను నా బాధ ఎవరికి చెప్పితే ఇంటాను, నాకెవరు డబ్బులు ఇస్తాను, నాకు బాకీలు ఉన్నాయి అన్నాడు.